హలో, నేను డాక్టర్ విద్య కావ్య హాస్పిటల్స్ నుంచి. ఇవాళ మనము పాలిసిస్టిక్ ఓవరీస్ గురించి తెలుసుకుందాం. ఇది తరచూ వినపడే ప్రాబ్లము. అన్ని వయసుల్లో ఉన్న మహిళలకు పాలిసిస్టిక్ ఓవరీస్ వలన ప్రాబ్లమ్స్ రావచ్చు. అసలు పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే అది అల్ట్రాసౌండ్లో ఓవరీస్లో చిన్న చిన్న ఫాలికల్స్ ఉండడమే కాకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అబ్నార్మల్ బ్లీడింగు, సంవత్సరానికి కనీసం 6 పీరియడ్లు కూడా రాకుండా త్వరగా రావడము, 21 డేస్కే లేకపోతే 90 డేస్ వరకు రాకపోవడము, ఇలాంటి అబ్నార్మల్ బ్లీడింగ్స్ ఉంటాయి. ఎక్కువ బ్లీడింగ్ కూడా సఫర్ అవుతుంటారు. ఇది కాక ఒక్కొక్కరికి హెర్సుటిజం అంటే అవాంఛిత రోమాలు కూడా ఉంటాయి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న అమ్మాయిల్లో. అయితే యుక్త వయసులో దీనికి యాక్ని అంటే మొటిమలు, అవాంఛిత రోమాలు, ఆయిలీ స్కిన్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ ఉన్న మూలాన యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఉంటాయి స్కిన్ చేంజెస్ వల్ల. ఇక చైల్డ్ బేరింగ్ ఏజ్లో అంటే పిల్లలు పుట్టే వయసులో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండనే ఉంటాయి. పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది, ఎందుకంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా లేట్గా పీరియడ్స్ వస్తాయి కాబట్టి. ఇది కాక హైపోథైరాయిడిజము, డిస్లిపిడీమియా అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడము, హైపర్ టెన్షను ఇలాంటివి కూడా రావచ్చు. ఇది కాక పెరిమినోపాజల్ ఏజ్ అంటే పిల్లలు పుట్టడం అయిపోయాక కూడా 40 నుంచి 60 ఏళ్ల వయసు వాళ్ళలో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళల్లో సాధారణంగా డయాబెటీస్ వస్తుంది, అంటే షుగర్, బీపీ, ఆ తర్వాత ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ ఇలాంటివన్నీ వచ్చి వాళ్ళు ఎక్సెసివ్ బ్లీడింగ్, అబ్నార్మల్ బ్లీడింగ్, మళ్ళీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా తగ్గిపోతుంది. ఆ ఏజ్లో ఎనీమియా వస్తుంది, రక్తహీనత వస్తుంది. అయితే అన్ని వయసుల్లో యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటుందన్నమాట. కాకపోతే ఈ ప్రాబ్లమ్స్తో వాళ్ళు ప్రెజెంట్ అవుతారు. తర్వాత గురకబెట్టడము, లావ్ అయిపోవడము ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. పాలిసిస్టిక్ ఓవరీస్ లావు ఎక్కువైన వాళ్ళకి అంటే వెయిట్ ఎక్కువైన వాళ్ళకి వర్స్ట్గా ఎక్స్ప్రెస్ అవుతుంది. కాబట్టి దీనికి ఇది హెరిడిటరీ డిజార్డర్ అండి. దీనికి క్యూర్ ఏమీ ఉండదు, ఓన్లీ కంట్రోల్ అనమాట. మనకు ఏ వయసులో వచ్చిన సిమ్టమ్స్ ఆ వయసులో మనము కంట్రోల్ చేసుకోవాలి. మెయిన్ స్టే ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే డైట్, ఎక్సర్సైజు. డైట్లో మితంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, ఎక్కువ లావు అవ్వకుండా ఉండడము, ఎక్సర్సైజ్ చేయడము. ఆ తర్వాత మానిటరింగ్, ప్రతి సంవత్సరము అన్ని టెస్టులు చేయించుకొని. ఇది ఒక వయసుకు సంబంధించిన డిసార్డర్ కాదు, అన్ని వయసుల్లోనూ అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి యాన్యువల్ చెకప్స్కి వెళ్ళి థైరాయిడ్ ఉందా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, డయాబెటీస్ ఉందా, 3 months యావరేజ్ గ్లూకోజు, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఇవన్నీ చేసుకోవాలి. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి. ఆ తర్వాత మానిటరింగ్. సరే, మేనేజ్మెంట్ ఎట్లా అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఎలా అంటే మల్టీ స్పెషాలిటీ వాళ్ళు అవసరం అండి. ఎక్కువ బ్లీడింగ్స్ అయ్యి ఆగకుండా ఉంటే, రెగ్యులర్గా అవుతే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, గైనకాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. డయాబెటీస్ మెలిటస్, హైపోథైరాయిడిజము అట్లాంటివి ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎండోక్రినాలజిస్ట్ అవసరం పడుతుంది. తర్వాత డయాబెటీస్ వచ్చేసిన వాళ్ళకి ఎక్కువ వయసులో, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువైన వాళ్ళకి, ఇవన్నిటికీ హైపర్ టెన్షన్, వీటికి జనరల్ ఫిజిషియన్ అవసరం ఉంటుంది. ఇంకపోతే డర్మటలాజికల్ ప్రాబ్లమ్స్కి యుక్త వయసులో ఉన్న వాళ్ళకి, ఈ మొటిమల్ అంటే, అన్నెసరీ హెయిర్ అంటే వీటికి కొన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి. కొన్ని బ్యూటీ పార్లర్లో ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటారు, థ్రెడ్డింగ్ అని. పోతే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటే వాళ్ళకి అంటే నిద్రలోనే సడన్గా ఊపిరి ఆగిపోయి పెద్దగా గురకబెడతారు, అట్లాంటి వాళ్ళకి పల్మనాలజిస్ట్ అవసరం ఉంటుంది. ఇకపోతే సైకాట్రిస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అవసరం ఉంటుంది. వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, సోషల్గా కూడా వాళ్ళు ఏదో వెలివేసినట్టు ఫీల్ అవుతారు, పిల్లలు లేకపోతే అందంగా లేమని, ఇట్లాంటివి. ఇవన్నిటికీ బిహేవియరల్ థెరపీ అని ఉంటుంది. కాబట్టి సైకాట్రిస్టు అవసరం ఉంటుంది. ఈ పెద్ద వయసు వచ్చిన కొద్దీ ఎండోమెట్రియల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు ఇలాంటి రిస్కులు కూడా ఉంటాయి. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనికి కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలి.